హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో వచ్చేసి యువిన్ బాబు సెకండ్ భోగి సెలబ్రేషన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ భోగి చేసినప్పుడు చాలా చిన్న పిల్లోడు 2 months ఉండే, చైర్లో కూర్చొని కదలకుండా ఇక్కడ మంచిగా పద్ధతిగా ఉండేవాడు. ఇప్పుడు ఎంత పెద్దోడు అయిపోయాడు, అసలు ఆయిల్ పెట్టడానికి కూడా ఒక దగ్గర ఉండట్లేదు, అటు ఇటు తిప్పించుకుంటున్నాడు. అసలు ఎంత డిఫరెన్స్ వచ్చేసింది 1 yearలో. నాకైతే అప్పుడే వీడికి సెకండ్ భోగి ఇంత పెద్దోడు అయిపోయాడు అనిపిస్తుంది. పెడదాం ఆయిల్ పెడదాం. హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ ఎట్లా చెప్తారు? జై చెప్పు. ఈరోజు జై కదా, ఈరోజు పండగ కదా. జై చెప్పు. సో ఇంకా పొద్దున్నే అందరం ఫస్ట్ నువ్వుల నూనె పెట్టేసుకున్నాము. అండ్ దెన్ ఒకరి తర్వాత ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ మా బాబుని రెడీ చేయాలన్నమాట, అది పెద్ద టాస్క్. ఇప్పుడు ఇవిగాడు డ్రెస్ వేసుకుంటాడంట. డ్రెస్ వేసుకొని జేజమ్మకి భోగి పళ్ళు పోసుకుంటాడంట. Are you ready, Yuvi? Are you ready, ma? Yeah, yes. Come on. Mummy. Igo. Good dress. Wow, Yuvi, such a beautiful dress. Wow. Your hand, Mari. Your hand. Yay! Jay! Amma. Iyo. Pant వేసుకుంటారు. రావాలి. ప్యాంట్ వేసుకోవాలి. డాడీ వేసుకుంటాడు. నువ్వు యువి ప్యాంట్ వేసుకోవాలి. డాడీ ఇవి కొత్త డ్రెస్ వేసుకొని జేజ పెట్టుకుంటావా? జేజ దండం పెడతావా నువ్వు? చెప్పు జై చెప్పు. జై చెప్పు నాన్న. జై కమన్లే. జై మళ్ళీ చెప్పు. జై మమ్మీ. అసలు మా వాడిని రెడీ చేయడం ఎంత పెద్ద టాస్క్ అంటే, నేను కట్ చేసి పెడితేనే అట్లుంది. దాన్ని వాడు ఎంతసేపు సాగదీశాడు. సో ఫస్ట్ మనం రెడీ చేసాం కాబట్టి చాలా పెద్ద పని అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోతున్నాను. సో ఫైనల్గా వచ్చేసి ఇలా ఉంది నా లుక్. నా ఫేవరెట్ శారీని ఇలా స్టైల్ చేశాను. అండ్ మీన్ వైల్ హర్ష దేవునికి దీపం పెట్టేస్తున్నాడు అనమాట. ఈరోజు మాకు వర్కింగ్ డే. సో మేము అన్ని పనులు దాని తర్వాత ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. హర్ష దీపం పెట్టి నెక్స్ట్ కొంచెం వాల్కి చిన్నగా డెకరేషన్ చేయమని చెప్పిన అనమాట. హర్ష డెకరేషన్ చేస్తుంటే నేను మీన్వైల్ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఆ ప్రసాదం దేవునికి పెట్టేసి నేను కూడా దండం పెట్టుకున్నా అనమాట. అండ్ దెన్ భోగిపళ్ళు పోయడానికి కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకున్నాము. బట్ అవన్నీ మిక్స్ చేసి వాటిని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత భోగిపళ్ళు పోయడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ డెకరేషన్ వచ్చి ఇదనమాట ఫైనల్గా, స్వీట్ అండ్ క్యూట్గా. చెరుకు అడ్డ ముక్కలు దొరకలేదు, ఇట్లా దొరికినాయి. సో కూడా
ఇప్పుడు నెక్స్ట్ భోగి పళ్ళు, ఫ్లవర్స్, చిల్లర పైసలు అండ్ మనం కట్ చేసుకున్న చెరుగడ్డలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నా. అండ్ దెన్ అక్షింతలు, మంగళహారతి కోసం దీపాలు అవి కూడా పెట్టి రెడీ చేసుకుంటాను అనమాట. సో బేసిక్గా నాకు ఈవెంట్కి సంబంధించింది అయినా కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజ అయినా కానీ ఏదైనా బాగా చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏది చేసుకున్నా ఒంట్లో ఓపిక ఉన్న రోజులే కదా, సో ఏదైనా సరే నాకు బెస్ట్గా ఓపిక ఉన్నంత వరకు చాలా బాగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకే ప్రతిదీ కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటా. అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా భోగిపళ్ళు పోసేయడమే. ఈసారి భోగిపళ్ళు పోసినప్పుడు ఎట్లుంటాడో అనుకున్నా. అసలు ఒక దగ్గర ఆగట్లేదు కదా, కూర్చుంటాడో లేదో, పోయించుకుంటాడో లేదో అని చాలా భయపడ్డా, ఎంత కష్టపడాలో అని. కానీ వాడు మంచిగా కూర్చున్నాడు, మంచిగా పోయించుకున్నాడు. అండ్ అది అయిపోయిన తర్వాత కూడా బాగా ఎంజాయ్ చేశాడు. కొద్దిసేపు డివోషనల్ సాంగ్స్కి వాడి వైబ్లో ఎంజాయ్ చేశాడు అనమాట. అంటే వాడి వైబ్లో డ్యాన్స్ చేశాడు వాటికి. జై పెట్టు, జై జై జై, ఇవి జై జై జై. అదనమాట, అలా జరిగింది మా భోగి సెలబ్రేషన్స్. అండ్ దెన్ సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చేసి దేవుని మొక్కుకోవడం, మంచి ఫుడ్ తినడం, అండ్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో అట్లా ఒక ఫ్యామిలీ మూవీ చూడకపోతే పండగ ఎట్లా ఫినిష్ అవుతుంది, సో అట్లా మూవీతో ఫినిష్ చేసినాం అన్నమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.